చిన్న రెండో బండి ఎందుకు ఎక్కడ దించారు? కొద్దు ఇక్కడద్దు, ఇక్కడికొద్దు, అక్కడ చివరన ఇక్కడికొద్దు. చచ్చే ఇక్కడ వేస్తే రేపు పొద్దున్న 25 వాళ్ళకి మళ్ళీ మనకు డబ్బులు ఎక్కువ అయిపోతాయి. మన ట్రాక్టర్ ఇవ్వాలి అప్పుడు మళ్ళీ వాళ్ళకి. ఎందుకు మన చేతిలో బండి ఉంది కదా, ఆ మూల దించుకోవడం మంచిది. అగో అక్కడ అలా రోడ్డు మీద స్తంభం ఉందా, ఈ ఒక్కరోజు చూసుకోవాలి మరి. చుట్టూ ఏదైనా కట్టుకోవాలా, లేదంటే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇవన్నీ ఆడి సర్దుకోవడానికి మళ్ళీ 1000-2000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం. అక్కడ దించేద్దాం, ఆ రోడ్డు వారన ఆ తుప్పల వెనకాల దించేద్దాం. ఆ బండి వచ్చేద్ది, అక్కడికి వెళ్ళిపోద్ది. ఆ రోడ్డు కింద నుంచి అక్కడ దించేసుకోవచ్చు అంతే. అక్కడ మొత్తం ఒకే దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, ఈ 25 వాళ్ళకి మళ్ళీ మనం ఇబ్బంది అవుద్ది, దూరం అయిపోతుందండి అని చెప్పి అంటారు అన్నమాట. మొత్తం ఒక దగ్గర పెడతానంటే బండి దింపించి వచ్చే ఒక దగ్గర పెట్టాం అనుకో, రేపు పొద్దున మళ్ళీ 25 వాళ్ళు మనమే మళ్ళీ మాట్లాడాం. ఆడేమంటాడు, రేపు పొద్దున ఏంటి పాతేటప్పుడు మాకు దూరం అవుతున్నాయండి మొక్కలు, నాకు ఎక్స్ట్రా కూలీ ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది. వీళ్ళపా అండి, అవునవును అవును దిగిపోయింది ఆల్రెడీ. అందుకే ఒక బండి పైన ఉండిపోతే బాగుంది. మనోడు అది కూడా వచ్చారు కానీ ఫైనల్ స్టేజ్కి వచ్చింది కదండి, బండి తెప్పిస్తాను పనుల పని అయిపోతుంది బండి. అది ఇక్కడ దించకూడదు మొత్తం. ఇప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ అయిపోద్ది ప్లాంటేషన్.
మనోడు వచ్చామన్నాడు కదా, మనోడు ఇబ్బంది లేదు కదా, మనకేం ఇబ్బంది అని చెప్పి నేను దింపిస్తాను. అన్నాడు దానికి ఇప్పుడు అబ్జెక్షన్ చేయ కదా. ఏ వీడియో ఎత్తనా ఏ తీయరా సరే 5 నిమిషాలే వీడియో 5 నిమిషాలు దించడం 5 నిమిషాలు కాదు, దించడం 20 నిమిషాలు అయింది. స్పీడ్గా తీస్తారు. కుర్రలు అలా పని చేస్తున్నారు. లేకపోతే అలా దింపించా అలాగా చేతుల్లోకి తీసుకొచ్చి దెబ్బ విసిరేస్తున్నారు. అలా దింపించదు కూడా చేతులకి అక్కడ సెట్ అవ్వదు. ఇళ్ళగో ఆ చింపు అల్ల మధ్యలో స్తంభం ఉంది, రోడ్డు మీద అక్కడ కింద నించుకున్నాం అనుకో, ఆడేం చూడరు ఒకసారి ఆ మొత్తం అటు సైడ్ అలా సర్దుకుంటారు. ముందుకే అక్కడ ఎక్కడ కదా అక్కడ పట్టుకోవట్లేదు రోడ్డు మీద ఉంటాను తొక్కేస్తుంది కదా. ఏం చేతనా ఇంటికడ పడుకున్నాను జస్ట్ ఎప్పుడు అలా వచ్చినా జమ్మలు వచ్చేస్తాయి కదా. శివ ఉన్నాయండి, శివ వెళ్ళమా మన ఉన్నాయా రేపు వెళ్ళిపోయింది. మన ఉన్నాయి కానీ వెళ్తారు కానీ కావరా ఫైల్ రెడీ అవ్వాలి కదా. రెడీ అయింది, ఫార్మర్ కూడా లేపించాలి. ఈ ఊరితో లాస్ట్ టైం ఇది ఈ ఊర్లో ఇదే ఫస్ట్ ఇవ్వటం మనం. కొయ్యూరు మండలమే రామాపురం విలేజ్. మరి దానికి అది పెద్దపేట రోల్కొండ మండలం. అది చెప్తాను ఇదంతా కొయ్యూరే. ఇక్కడ నుంచి ఏదైనా పని కావాలంటే కొయ్యూరు ఊర్లోకి వెళ్ళాలి. మరి ఎక్కడ పంచాయతీకి సంబంధించి ఏం లేక నుంచి అక్కడికి వెళ్ళాలి. ఆ వర్గం అంతా ఇంకా మండలం అనమాట. అక్కడికి వెళ్ళాలి. ఓకే తక్కువ 50 కిలోమీటర్లా 50-60 కిలోమీటర్లు వెళ్ళాలి. మీరు వెళ్ళారు కదా మొక్కలు పట్టుకుని 60 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. అలా కృష్ణారావు మాస్టర్ గారు వెళ్ళాం. ఇంకా అవతలకు ఉంది ఘాటి మీద గింజర్తో ఊరు ఉంటుంది. గింజర్తి కాదు, అక్కడి నుంచి ఇంకొక 50 కిలోమీటర్లు వెళ్తే 50 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇంకా మీరు వెళ్ళారా నిమ్మలపాలెం? అక్కడి నుంచి ఇంకొక 50 కిలోమీటర్లు వెళ్తే యూచీడిపాలెం వస్తుంది. అక్కడ దాకా మందే. నా తరం మీద పెద్ద అయితే మంది. నా తరం చిన్నది, మనలాంటి ఒక 10 మండలాలు వెళ్తే నా తరం వద్దు అనమాట. చాలా పెద్ద. నా తరం లాంటి 10 కలిపితే మంది ఒకటి అవుతుంది. కొయ్యూరు మండలం చాలా పెద్ద. అలా కదా వీళ్ళకి ఏదైనా పంచాయతీ పని కావాలన్నా ఏదన్నా ఇంకా అక్కడ పోవాలి. మండల ఆఫీస్కి వెళ్ళిపోవడమే, ఇంకా కొయ్యూరు వెళ్ళిపోవడమే. కొయ్యూరు వెళ్ళిపోవాలి. దగ్గరికి వస్తాయి, కాళ్ళ దగ్గరికి వస్తాయి కొనుక్కోండి. వీళ్ళు చేయించుకోరు చాలా వరకు కాగితాలు. వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చి ఏదో తిరిగి చేయించాలి తప్పితే సతని ఇక్కడి నుంచి వెళ్ళడం అంటే చిన్న పని కాదు కదా, చాలా దూరం. మనం పాతించిన అవసరం లేదు. వాళ్ళు మనం మార్కింగ్ ఇచ్చేస్తాం. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళు పాతించుకుంటారంటే మనం మార్కింగ్ ఇచ్చేస్తాం. లేదంటే మన చంచంద నుంచి మన దగ్గర లేబర్ ఉన్నారు కదా, ఎవరో మొక్కలు వేసి వాళ్ళు ఎవరంటే మేము వేసుకుంటాం అన్నారు. నేను అడిగే కదా నీ దగ్గరికి వచ్చానా. సంతలు అయితే 2 పాయింట్లు దింపాలి, వాళ్ళు అయితే 2 పాయింట్లు దింపాలి. ఈ కుర్రోళ్ళు అయితే పాతిగలరు. ఆ చంచంతోళ్ళకి ఏం తక్కువ రారు వీళ్ళకి. కానీ కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చామంటే కష్టపడ్డ మనుషులు వీళ్ళు అందరూ. మన జిమ్కి వెళ్ళిన బాడీలు రావు. పొద్దున్న 6 వరకు చేస్తుంటారు, ఇంక కొండెక్కి దిగుతుంటారు. వాలీబాల్ ఎక్కువ ఆడుతుంటారు. మెయిన్ అలా ఆటలో పాల్గొరా ఎక్కువ మనలాగా. మనకంతా ఆటే పెద్ద అక్కడ దించుదామండి. ఆ బండి అలా తీసుకెళ్ళిపోయి ఇగో అక్కడ స్తంభం ఉందా రోడ్డు మీద, అక్కడ పెట్టుకుంటా అక్కడ దించుకున్నాం. అక్కడ పెట్టుకుని అనుకోండి, రేపు పొద్దున మనకి మొక్కలు పాతుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు. తావుంది తావుంది ఉంది, తావు ఎందుకు లేదు, తావుంది తావుంది తావుంది.